నక్షత్రము ఒక మిషనరీగా ఏ రీతిగా ఆ దినాల్లో పనిచేసిందో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఒక మిషనరీ వలె జీవించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు. వారు ఖగోళ శాస్త్రజ్ఞులు. వారి నక్షత్రాన్ని చూచి గొప్ప వ్యక్తి జన్మించాడు అని చెప్పి వారు ఆయనను చూడడానికి వచ్చారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా, వారు ఆ నక్షత్రాన్ని చూచి వచ్చారు అని రాయడానికి బదులుగా ఆయన నక్షత్రమును చూచి, అండర్లైన్ దాట్, ఆయన అనే మాటను మీరు అండర్లైన్ చేయాలి. ఆయన నక్షత్రం ఏదో మామూలుగా వెలిసిన నక్షత్రం కాదు, ఆయన నక్షత్రం.